పూలు తెచ్చాను రారా కొడక. అరే నీ కోసం దుబ్రా దుబ్రా తెచ్చాను రారా కొడక. అరే బుడ్ఫుల్ బుడ్ఫుల్ కన్నా తెచ్చాను రారా కొడక. అయ్యో ఓట కాకుండా ఎప్పుడు పడతాం.
ముద్దాకి, సరే ముసిలికి ముక్కాకి, సరే ధూమ్కి దుమారానికి, గోడ మీద బల్లికి మందరం నల్లికి, తినడానికి పైదానికి వాడి సలాం. ఎందుకంటే పైన సాయిబా సరే పెడదామకం చూడమకం, ఇది పెద్ద మాకు పేరు కూడా మాకు నీదే కింద ఏంటి పైన ఏంటి? సరే పైన ఆకాశం కింద భూమికి పోయా. ఓ అట్లాగనా సరే సాయిబో ఏంటి సాబు చిక్కిపోయావో? చచ్చిపోతా. ఏమండి డాక్టర్ గారు ఈ పేషెంట్ మనం చూడండి. చూస్తున్నా ఎక్కడి నుంచి వచ్చారండి? లండన్ నుంచి వచ్చాను. ఏంటో లండన్ నుంచి వచ్చాను. ఏంటంటే లండన్ నుంచి వచ్చాను. మీరు నమ్మ బాగు చేయటానికా? కాదు, ఈ పేషెంట్ బాగు చేయడానికి. ఏదో ఈ పేషెంట్ ని బాగు చేయడానికి వచ్చాను. ఆ నిదానం చూడండి కదా. అలాగే చూస్తానండి. నాకు చెప్పం మంచి స్టార్ట్ చేసిందే. నరం దెబ్బతింటది. ఏం సాయి భయపడ్డావా? ఒకే నరం పైకి అవుతుంది. ఏంటి డాక్టర్ గారు? ఒకే నరం పైకి గుబా లాగుతుంది. ఏడ వచ్చి చూడు, అక్కడ వచ్చి చూడు అసలు. చూసా. వద్దు చిన్న వస్తాయో నరం దెబ్బతింటది. ఏంటంటే డాక్టర్ నీకు వచ్చినట్టు రోగం మొత్తానికి పై నుంచి ఇంటి దాకా ఒకే నరం గుబా లాగుతుంది. ఏంటంటే పై నుంచి ఇంటి దాకా ఒకే నరం గుబా లాగుతుంది. రక్తనామం గుంజుతుందా? దీని ఖర్చు ఎంత అవుతుంది డాక్టర్ గారు? 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు అవుతుంది. 5 రూపాయలు ఇవ్వండి నా దగ్గర. 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు అవుతుంది. డాబాకి కట్టు. వాళ్ళ నాన్నగారు ఇస్తా అన్నారు. ఏంటి డాక్టర్ గారు? వాళ్ళ నాన్నగారు ఇస్తా అన్నారు. ఏదో వాళ్ళ నాన్నగారు ఇస్తా అన్నారు. నేను బాగానే నరం తింటున్నాను, నీకు నరం తింటున్నాయింది. నాకు కాదండి, ప్రెసిడెంట్ గారికి. ఖర్చు ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు అవుతుంది. నేను నీకు వచ్చినట్టుంది రావు మొత్తానికి. కాదండి, పేషెంట్ కండి. ఎంతో ఈ పేషెంట్ కండి. పేషెంట్ ఏంటి పని సాబు? సరే నాది కడుపు పోయింది. సరే నాది కడుపు పోయింది. నీ మొఖం పడగానే ఆడ ప్రపంచంలో ఆడవాళ్ళ మీద మొబైల్ కడుపు వచ్చా. సరే పెడదాం మొఖం. నాది కడుపులో వచ్చిన బిడ్డ పోయింది. కడుపులు పుట్టిన బిడ్డ పోయాడు. ఎన్నాళ్ళని సాగిపోయే అచ్చా చెప్తా నేను. చెప్పయా. చెప్తా నేను. సరే గుర్తడికి పోయి 3 నెలలు. సరే వాడి అమ్మ హాడాది పోయి 6 నెలలు. సరే నేను తిరగా సాగి 9 నెలలు. అంటే సాగు పోకముందే తిరుగుతున్నావు, ఊరు చుట్టూ తిరుగుతున్నావా? సరే పుట్టమకం చూడమకం. సరే ముందు వెనక్కి ఎనగ ముందుకి, ముందు వెనక్కి ఎనగ ముందుకి. సాగు ముందు వెనక ముందుకే. సరే మైండ్ తిరిగిపోయింది. ఏందో? సరే మైండ్ తిరిగిపోయింది మహారాజ్. మైండ్ పోయింది. ఎక్కడెక్కడ సాగు? అచ్చా చెప్తా నేను. చెప్పు.
సరే సరే 2 గంటకి ఒంగోలు జత హాయ్. సరే 2 గంటలకి రణంగారం జత హాయ్. సరే 3 గంటలకి ముప్పాల జత హాయ్. సరే 4 గంటలకి నంద్యాల జత హాయ్. సరే 5 గంటలకి యనమల జత. ఏం సాబు వాళ్ళ స్పీడ్ గా మాత్రం దేనిగా మాత్రం సాబు మాకి బిల్లి పట్టా ఉంది. సరే నీకు లేదా బిల్లి పట్ట? సాబు జాగ్రత్త మాట్లాడు, ఇది పేద పరం అనుకున్నామేమో. సరే మాది ఊరి భయ్యా. బుల్లెట్ కాదు బుల్లెట్. అక్కడి బుల్లెట్ ఉంది మాకి. సంపేగా సాబా బుల్లెట్ బుల్లెట్ మీద పోతున్నావు. బుల్లెట్ ఉంది. అక్కడి నుంచి అక్కడెక్కడ తిరిగావు. అక్కడ నుంచి గోదా గోదా గోదా. ఏం సాబా అక్కడి నుంచి అక్కడికి చుట్టూరు కట్ట. అరే చుట్టూరుకి కట్ట మధ్యలోకి లొట్ట. ఏంటా? అరే చుట్టూరుకి కట్ట మధ్యలోకి లొట్ట. ఏంటి సాబు అది? అరే నీకు నల్లంగా ఇంత లావున ఇంత గొడుగులు ఉంటుంది. సాబు జాగ్రత్తగా మాట్లాడు. అరే పెద్ద మతం తోడమతం. అరే మీరు గుంజలకి కుమ్మి 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 కొలుస్తాయి. ఓ సాబు అట్లా కాదు మానిక. అదే మానిక దానికి అదే సగానికి చేరాలి. తప్ప. అరే తవ కాదు నీ అవ కాదు. అరే ఇట్లా అరే తవ అంటే నెలవా గుర్తొచ్చి. సాబు చేయి మర్యాద అవునుకొచ్చిలేదు. అరే మీ తాత కాదు. ఆ ఏ వీధిలో ఉన్నా, ఏ గొందిలో ఉన్నా, ఏ వాడలో ఉన్నా పిలిపించి మేము నుంచో పెట్టించేది. సాబు ఏం మామూలు నుంచి పెట్టేది. అరే దూది పెట్టించేవాడు. దూది పెట్టేవాడు. సరే సరే మంచివాడు సాబు. దాని జర సగానికి ఇచ్చేయి. దాని సగానికి స్వాల. అరే సోలాకి సగానికి ఇచ్చేయి. అది స్వాల అంతాకి సగా. నా వల్ల. అరే నీకు పురుగులు పడతాడు. అరే నీకు పురుగులు పడతాడు. నీకు వనాల పురుగులు నాకెందుకో. అరే మాకు తెగులు రాదు బాయ్. తెగులు వచ్చేది కోళ్ళకి సాయిబా మనసులో కాదు. అరే తెలుగు రాదు బాయ్. తెలుగు రాదు అంటావు. అట్లయితే దాని సగానికి గీత. అరే మొదలూరు కాదు గీతాలూరు. అరే గిదాలూరుకి పోయా. నీకు ఉపకారం ఉంటే జలనాది పిసిరి పెట్టు మారా. అక్కలోడు అదే కాదు సాయిబో. ఈ రకంగా ఉన్నావే ఏమైనా పొద్దునే వంట. అరే పొద్దున్నే ఎంగమ్మ వంటలకి పోయా. ఎంగమ్మ వంటలకి. వంటలకు కాదు సాయిబో, హోటల్కి. అక్కడి హోటల్కి పోయా. ఏమన్నా తాగావా? అరే పొద్దున్నే కాకి టీ తాగా. ఏంటా? అరే కాకి టీ తాగానండి. నీ మొఖం పడదాం. కాఫీ కాదు కాఫీ. అక్కడి కాకి టీ తాగా మారా. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? అరే గోరా అరే గోరా అరే గోరా. గోద కాదు సాయిబు, గోధుమ రొట్టె. అక్కడి గోధుమ మారా. సాయంత్రం కోడి కొత్త. ఏంటా? కోడి కొత్త. కోడి కొత్త కాదు సాయిబు, కోడి గుర్తు. అక్కడి కోడి కూడా తినమారా. మాకేం బాయ్ గారికి అక్కడ పని దొరకని వస్తాం. దొరకపోతే సాయంత్రానికి పోయి చేపలు పట్టి కొండే జెండా చెట్టు దగ్గర అమ్ముకుంటాం. మంచి పని. మాకేం బాయ్. మంచివాడు మంచి చేస్తున్నాడు వీళ్ళు. సరే మంచివాడు సార్. ఆగే బాబు ఆగే బాబు ఆగే బాబు ఆగే బాబు ఆగే బాబు.
వ్యాపారం ఉంది. బడా వ్యాపారం పత్తి బంగారు వ్యాపారం చేశాను. లుచ్చాపూడి వ్యాపారం ఏం చేస్తాం? ఎకారం పడతా సరే లుచ్చాపూడి వ్యాపారం ఏం చేస్తాం? అంటే పత్తి బంగారు వ్యాపారం అంటే ఇంకే వ్యాపారం సాగు. సరే నీ అమ్మ వాళ్ళ వ్యాపారం. సరే నీ అమ్మ వాళ్ళు అంటుంటే నీ మొత్తం పాడు కాదు, మమ్మ పళ్ళు కాదు, నిమ్మ పండు. సరే భాయ్ నిమ్మ పళ్ళు. దాంట్లో ఏమైనా ఆదాయం వచ్చిన సాగు. సరే దాంట్లో ఆ, ఒకటి లేచి ఆడింది. సాగు జాగ్రత్త ఏదో ఒకటి లేచాడేంటి. సరే ఒకటి లేచి ఆడిందంటే ఏం ఒకటి లేచాడు. సరే ఒక 100కి లాభానికి వచ్చింది. లాభానికి వచ్చింది. మార్పున్నావు ఏమైనా లేచావు సాగు. సరే సంతోషం అనుకుంటా. ఏం చేసావు. సరే పంచలాభారం పెట్టా మంచి వ్యాపారం పెట్టావు. పెట్టాం. దాంట్లో ఏమన్నా సరే 2 లేచి ఆడి. లేచే బంగారం ఉంది. ఏంటి 2 లేచేది. సరే 200కి లాభానికి వచ్చింది. 200 లాభానికి వచ్చింది. హా. సాగు సరే సంతోషం ఎలా అనుకుందాం బాయ్. ఎక్కువ మార్చుకుంటున్నాడు. సరే రంగా వ్యాపారం పెట్టా. ఈ దెబ్బతో ఒకటి పోతుంది. సరే దాంట్లో 4 లేచి ఆడింది. 4 లేచి ఆడింది. ఏంటి 4 లేచేది. సరే 400కి లాభానికి వచ్చింది. 600 లాభానికి వచ్చింది. మార్చుకున్నావా. సరే 100 బేరం అనుకుందాం బాయ్. ఏం చేసావు. సరే కోకలకి వ్యాపారం పెట్టా. కోట వ్యాపారం. దాంట్లో ఏమన్నా. సరే ఈసారి ఖుషిగా లేచి ఆడింది. సరే 1 కోటి రూపాయలకి లాభానికి వచ్చింది. 1 కోటి రూపాయలు వచ్చింది. ఇంకా సరే మహారాజ్ నీకేం తెచ్చుతున్నావు. సరే రంగా వ్యాపారం పెట్టాను. అందులో నీ అమ్మ పలికి వచ్చి కుక్కలకి వచ్చి రైకలకి వచ్చి పంచలకి వచ్చి నీ అమ్మ పలికి వచ్చి. సరే రంగాలో మొత్తం ఉంది మహారాజ్. లేదు మీ నాయన సంపాదించింది కదా నమ్మి కడుపులే. సరే మహారాజ్ నీకు పుణ్యం ఉంటే జనాలు పిసికి పెట్టు మహారాజ్. సరే ఉపకారానికి చేసి పెట్టు మహారాజ్. సరే నాకు తెగులు రాదు బాయ్. తెగులు బాగానే వచ్చింది. అదే సాయిబా ఇదంతా నష్టానికి వచ్చింది. వచ్చింది. ఇంకేమైనా చేసావా. సరే కొయ్యి కట్టి వ్యాపారం చేశా. కొయ్య పట్టు వ్యాపారం. కొయ్య పొట్టు కాదు, కొయ్య పొట్టు. సరే రొట్టె వ్యాపారం చేశా. సరే గుమ్మత్తాలకి పెట్టి శ్రీకారికి ఎత్తి సముద్రం మీద పంపాను. గుమ్మత్తాలు ఎవరెవరు సాగు. సరే ఒకటో గుమస్తా ముడుసూపు. ముడుసూపు ఒకటో గుమస్తా. 2వ గుమస్తా భాష. 3వ గుమస్తా అప్రోచ్. గుమ్మత్తాలకి ఎత్తి శ్రీమార్కి ఎత్తి సముద్రం మీద పంపాను. పంపా నడుచుకుంటున్న పోగానే కింద బోడా బోడా పైన బడా బడా కింద బోడా బోడా పైన బడా బడా కింద బోడా. సరే శ్రీమార్కి గొక్కబడి సరే గుమ్మస్తాలు గుడ్డు పెట్టాడు. నేను సంబరపడ్డా. సరే 6 నెలల జీతం మిగిలింది బాయ్. అంటే వాడు కోట పోయినా కానీ జీతం మిగిలింది. అంతేగా బాయ్. సరే కోడి కొత్త వ్యాపారం పెట్టా. కోడి కొత్త కోడి గుడ్డు. సరే బాయ్ కోడిగుడి వ్యాపారం పెట్టాను. వీధి వీధి. అరే గొంది గొంది. అరే సందు సందు వదలకుండా పట్టుకొని పెట్టా. సరే గొడే వ్యాపారం పెట్టావు. సరే 1,000కి పోతే వాడు వాడి అమ్మ మీద. అదే నీ సక్కడాల నుంచి ఒంగోలు మార్చుకుని వాళ్ళమ్మ నీకు అంటే సాయిపో వాళ్ళమ్మ నీకు ఇచ్చేది. సరే వాడు గుడ్డూరు అమ్మ మీద. అమ్మని లేదంటావు. అక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి సరే గుంటూరుకి వెళ్ళా. గుంటూరుకా. గుంటూరుకి గుంటూరుకి పోయావా. వాడు వాడు అక్క మీద. సాయిపో గుంటూరులో వాళ్ళ అక్కని నీకు ఇస్తారా. సరే వాడు అక్క నీదండి. వాళ్ళ అక్క నీకు ఇచ్చింది. సరే వాడు బొద్దు ఎక్క నీద. పోసి అక్కని లేదంటావు. వాడక్కడికి వీడమ్మడికి వాడక్కడికి వీడమ్మడికి వాడక్కడికి వీడమ్మడికి. అరే వాడు బొద్దు ఎక్కడిక వాడు గుడ్డూరు అమ్మడిక. గుడ్డూరు అని మురిగిపోయాయి మహారాజ్. 1 రూపాయలకి నష్టానికి చెప్పు మహారాజ్. సరే కొట్ట మన కాబుల్ని మన కళ్ళని తట్టలకి తట్టలకి బొట్టలకి బొట్టలకి
ನಮ್ಮ ಯಾಕಾಲಕ నేను పేకాలక ನಮ್ಮ యాకాలక నేను పేకాలక మా యాకాలక నేను పేకాలక గంపల్కి గాదలికి నీ కొడక రారా కొడతా ఏకేకో సాయిబా దేవేకో సాయిబా జరంగా పెట్టి తుమ్ములెట్టు సాయిబా నిన్న మబాడల చెట్టాగా కలదన్న अरे जिंदगी मेरी हेमता रहा भाई जिंदगी मेरी हेमता अरे हदे माता फौड़ी माता अरे చెట్టు దేవుడే अरे పుట్టా దేవుడే अरे రాయి దేవుడే రప్పా దేవుడే अच्छा చెప్తా విను దేవుడు మతం చాలా నిన్న మతం పైన బోయే గరుడు పక్షి దేవుడని అంటారయ మీరు దేవుడని అంటారయ గరుడు పక్షి దేవుడైతే కోడు పిల్లలు తింటదా అది కోడు పిల్లలు తింటదా అరే అందుకే హిందూ మతం పుట్టలోనే రాజు పాములు దేవుడని అంటారయ మీరు దేవుడని అంటారయ రాజు పామే దేవుడైతే మనిషి ముందుకు కరుతును అది మనిషి ముందుకు కరుతును అరే అందుకే హిందూ మతం చాలా
రాతి బొమ్మే దేవుడైతే రాతలెందుకు మారును, అలా రాతలెందుకు మారును. సరే అందుకే మతం దిబ్బలోనే తులసి మొత్తను దేవుడని అంటారయ్య, మీరు దేవుడని అంటారయ్య. దిబ్బలోనే తులసి మొక్క దేవుడైతే మేకలెందుకు మేకును, అది మేకలెందుకు మేకును. అరే అందుకే హిందూ మతం ఏంటి దారి చూపిస్తా, ఈ కొడుకు దారి చూపిస్తా, నాకేమిస్తావు? అరే బొచ్చులో ఖండిస్తాం. చంపబాబు ఏం తెలియదు. అరే పెద్ద మొత్తం దూడ మొత్తం అరే మొక్కజొన్న ఖండే ఇస్తాం. అచ్చా అచ్చా ఈ కొడుకు దారి చూపిస్తా, పండిస్తావు. అరే ఎక్కడ భయాన్ని अरे डिजाइन करो बड़ा को डिजाइन करो अरे खाता की तात अरे बोठा की बोठा की दूसरे जगह ने डाले कल को ना रहा नहीं कराने के गुडी करो चल रहा बेटा चल रहा అరే నువ్వు ముందుకు రా, అరే ముందుకు రా. అరే నీకు కళ్ళు విరిగితే కింద కర్ర ఉంటుంది కొట్టుకో. అరే పెద్ద మొత్తం తోడ మొత్తం సెంటర్ కాలు కూర్చుంటాను కొట్టుకో. అదా సాయిబా చిన్నగా పని. సరే ఎక్కరా నువ్వు. ముందు కర్రాలేస్తుంది ముందుకు రా. సరే ముందుకు రా. ఏంటది? అరే కణాలు వేసిపోతుంది ముందుకు జరుగు బరువు ఎక్కువ. చల్ రా బేటా చల్. అరే నువ్వు ముందుకు రా. నీకు కళ్ళు తిరిగితే కింద కర్ర ఉంది పట్టుకో. ఏం లేదు చంప తగులుతే. అరే పోలుగా రారా. అచ్చా అదో నా కళ్ళు తిరిగి జాగ్రత్త పని చూపిస్తా. సరే సరే కూర్చోరా భయ నువ్వు. పిలిపించి మేము నుంచే పెట్టించేది. నేను మామూలు నుంచి పెట్టేది. అరే దూది పెట్టించేవాడు. దూది పెట్టేవాడు. సరే సరే మంచివాడు సాయిబు. దాని జర సగానికి ఇచ్చేయి. దాని సగానికి స్వాల. అరే సోలాకి సగానికి ఇచ్చేయి. అది స్వాల అంతాకి సగా చేయి. నా వల్ల. అరే నీకు బుడుగులు పడతాడు. అరే నీకు బుడుగులు పడతాడు. నీకు వనాల పురుగులు నాకెందుకో. అరే మాకు తెగులు రాదు బాయ్. తెగులు వచ్చేది కోళ్ళకి సాయిబా మనసులో కాదు. అరే తెలుగు రాదు బాయ్. తెలుగు రాదు అంటావు. అట్లయితే దాని సగానికి గీత. అరే మొదలూరు కాదు గిద్దలూరు. అరే గిద్దలూరుకి పోయా. నీకు ఉపకారం ఉంటే జలనాది దృష్టి పెట్టు మారా. అక్కలోడు అదే కాదు.
రైట్ సాయిబో ఆ, ఈ రకంగా ఉన్నావే ఏమైనా పొద్దునే వంట అరే పొద్దున్నే ఎంగమ్మ హోటల్కి పోయా. అరే ఎంగమ్మ హోటల్కి వంటల కాదు సాయిబు హోటల్కి అక్కడికి హోటల్కి పోయా. ఏమన్నా తాగావా? అరే పొద్దున్నే కాకి టీ తాగా. ఏంటా? అరే కాకి టీ తాగానండి. నీ మొఖం పడదాం కాఫీ కాదు కాఫీ. అక్కడికి కాకి టీ తాగా మారా. సాయంత్రం మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? అరే దొరా అరే దొరా అరే దొరా గోగరాజు సాగు గోధుమ రొట్ట. అక్కడికి గోధుమ మారా. సాయంత్రం కోడి కొత్తాడా. ఏంటా? కోడి కొత్త. కోడి కొత్త కాదు సాగు కోడి గుర్తు. అక్కడికి కోడి కూడా తినమారా. మాకేం భాయ్ దొరికితే అక్కడ పని దొరకని వస్తాం. దొరకపోతే సాయంత్రం పోయి చేపలు పట్టి కొండే జెండా చెట్టు దగ్గర అమ్ముకుంటాం. మంచి పని మాకేం భాయ్ మంచి మంచి చేయాల్సిన వెళ్ళను. సరే మంచి వాడి సార్. आगे बाबू आगे बाबू आगे बाबू आगे बाबू आगे बाबू आराम वाला बाबू जमकर दिखना काम పత్తి బంగారు వ్యాపారం చేశారు. అంటే పత్తి బంగారు వ్యాపారం అంటే ఇంకే వ్యాపారం సాగు అంటుంటే నీ మొత్తం పాడు కాదు మమ్మ పళ్ళు కాదు నిమ్మ పళ్ళు అదేరా భాయ్ నిమ్మ పళ్ళు దాంట్లో ఆదాయం వచ్చిన సాగు సరే దాంట్లో ఒకటి లేచి ఆడింది. జాగ్రత్త లేచాడండి. సరే ఒకటి లేచి ఆడిందంటే ఏం లేచాడు? సరే ఒక 100కి లాభానికి వచ్చింది. లాభానికి వచ్చింది.
మార్చుకున్నావు ఏమైనా చేసావు సార్? పంచం అనుకుంటా. ఏం చేసావు? పంచలాభారం పెట్టా. మంచి వ్యాపారం పెట్టావు. పెట్టా. దాంట్లో ఏమన్నా? అరే 2 వేసి అరే 200కి లాభానికి వచ్చింది. 200 లాభానికి వచ్చింది. సరే సంతపై ఎలా మారుకుందాం బాయ్. సరే రంగ వ్యాపారం పెట్టా. ఈ దెబ్బతో వదిలిపోతుంది. అరే దాంట్లో 4 లేచి ఆడింది. 4 లేచి ఆడింది. సరే 400కి లాభానికి వచ్చింది. 400 లాభానికి వచ్చింది. మార్చుకున్నావా? సరే 100 మారుకుందాం బాయ్. ఏం చేశావు? కోకలకి వ్యాపారం పెట్టా. కోకల వ్యాపారం. దాంట్లో ఏమన్నా? సరే ఈసారి ఖుషిగా లేచి ఆడింది. అరే 1 కోటి రూపాయలకి లాభానికి వచ్చింది. 1 కోటి రూపాయలు వచ్చింది. ఇంకా సరే మహారాజ్ నీకేం తెచ్చుతున్నావు? సరే రంగాల వ్యాపారం పెట్టాను. అందులో నీ అమ్మ బలికి వచ్చి, కుక్కలకి వచ్చి, రైకలకి వచ్చి, పంచలకి వచ్చి, నీ అమ్మ బలికి వచ్చి. అరే రంగాల్లో మొత్తం ఉంది మహారాజ్. మీ నాయన సంపాదించింది కదా, నమ్మి కడుపులే. సరే మహారాజ్ నీకు గుండెం ఉంటే జనం అది పిసికి పెట్టు మహారాజ్. అరే ఉపకారానికి చేసి పెట్టు మహారాజ్. అరే నాకు తెగులు రాదు బాయ్. తెగులు బాగానే వచ్చింది. అదే సాయిబా ఇదంతా నష్టానికి వచ్చింది. వచ్చింది. ఇంకేమైనా చేసావా? అరే కొయ్యి కట్టి వ్యాపారం చేశా. కొయ్య పట్టు వ్యాపారం. కొయ్య పొట్టు కాదు, కొయ్య పొట్టు. అరే రొట్టె వ్యాపారం చేశా. అరే గుమ్మత్తాలకి పెట్టి శ్రీకారికి ఎత్తి సముద్రం మీద పంపారు. గుమ్మత్తాలు ఎవరెవరు సాయిబో? సరే 1వ గుమస్తా మురుసూపు. మురుసూపు 1వ గుమస్తా. 2వ గుమస్తా భాష. 3వ గుమస్తా అప్రోచ్. గుమ్మత్తాలకి ఎత్తి శ్రీమార్కి ఎత్తి సముద్రం మీద పంపారు. పంపా నడుచుకుంటున్న పోగానే కింద బోడా బోడా పైన బోడా బోడా కింద బోడా బోడా పైన బోడా బోడా కింద బోడా. సరే శ్రీమార్కి గొక్కబడి సరే గుమ్మస్తాలు గుడ్డు పెట్టారు. నేను సంబరపడ్డా. సరే 6 నెలల జీతం మిగిలింది బాయ్. అంటే వాడు కోట పోయినా కానీ జీతం మిగిలింది. అంతేగా బాయ్. సరే కోడి కొత్త వ్యాపారం పెట్టా. కోడి కొత్త కోడి గుడ్డు. అదే బాయ్ కోడి గుడి వ్యాపారం పెట్టాను. వీధి వీధి. అరే గొంది గొంది. అరే సందు సందు వదలకుండా పట్టుకొని పెట్టా. అరే గొడే కోడి గుడే వ్యాపారం పెట్టావు. అరే 1,000కి పోతే వాడు వాడు అమ్మ మీద అదే సక్కడాల నుంచి ఒంగోలు మార్చుకుని వాళ్ళమ్మ దిగుతాడు. అంటే సాయిబో వాళ్ళమ్మ దిగించేది. అరే వాడు గుడ్డూరు అమ్మాని మీద అమ్మని లేదంటావు. అక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి సరే గుంటూరుకి వెళ్ళా. గుంటూరుకా? గుంటూరుకి పోయావా? వాడు వాడు అక్క మీద. సాయిబో గుంటూరులో వాళ్ళ అక్క నీకు ఇస్తారా? అరే వాడు అక్క వాళ్ళ అక్క నీకు ఇచ్చింది. అరే వాడు బొద్దు ఎక్క మీద పోసి అక్క లేదంటావు. వాడక్కడికి వీడమ్మడికి వాడక్కడికి వీడమ్మడికి వాడక్కడికి వీడమ్మడికి. అరే వాడు బొద్దు ఎక్కడిక వాడు గుడ్డూరు అమ్మడిక గుడ్డూరు అని మురిగిపోయాయి మహారాజ్. 1 కోటి రూపాయలకి నష్టానికి చెప్పు మహారాజ్. అరే కొట్ట మన కాబుల్ని మన కళ్ళని తట్టలకి తట్టలకి బొట్టలకి బొట్టలకి ನಮ್ಮ ಯಾಕಾಲಕ నేను ಬೇಕಾಲಕ ನಮ್ಮ ಯಾಕಾಲಕ నేను ಬೇಕಾಲಕ ಮಯಾಕಾಲಕ నేను ಬೇಕಾಲಕ ಗಂಪಲ್ಗೆ ಗಾದಲ್ಗೆ ಕೊಡ್ತಾರ ನಾರಾ ಕೊಡ್ತಾ ಏಕೆ ಕೊಡ್ತಾ ಕೊಡ್ತಾ ಜರಂಗ ಪೆಟ್ಟು ತುಮ್ಮುಲೆ ಕೊಡ್ತಾ
మతం రా భాయ్ ఇంతకీ మీది ఏ మతం అరే అదే మతం రా పౌడి మతం అరే చెట్టు దేవుడే అరే పుట్టా దేవుడే అరే రాయి దేవుడే రప్ప దేవుడే చెప్తా విను దేవుని మతం చాలా నిన్న మతం మతం పైన పోయే గరుడు పక్షి దేవుడని అంటారయ మీరు దేవుడని అంటారయ గరుడు పక్షి దేవుడైతే కోడు పిల్లలు తింటదా అది కోడు పిల్లలు తింటదా అరే అందుకే హిందూ మతం పొట్టలోనే కాదు బాములు దేవుడని అంటారయ మీరు దేవుడని అంటారయ కాదు పామే దేవుడైతే మనిషి నుండి కరుకును అది మనిషి నుండి కరుకును అరే అందుకే హిందూ మతం చాలా గుడిలోనే రాతి బొమ్మ దేవుడని అంటారయ నేను దేవుడని అంటారయ రాతి బొమ్మే దేవుడైతే రాతలెందుకు మారును అలా రాతలెందుకు మారును అరే అందుకే హిందూ మతం దిబ్బలోనే తులసి ముట్టను దేవుడని అంటారయ మీరు దేవుడని అంటారయ దిబ్బలోనే తులసి మొక్క దేవుడైతే మేకలెందుకు మేకును అది మేకలెందుకు మేకును అరే అందుకే హిందూ మతం నీకు దారి చూపిస్తా నీ కొడుకు దారి చూపిస్తా నాకేమిస్తావు అరే బొచ్చులో ఖండిస్తాం చంపాలని ఏతావు అరే పెద్ద మొత్తం దూడ మొత్తం అరే మొక్కజొన్న ఖండేస్తాం అచ్చా అచ్చా నీ కొడుకు దారి చూపిస్తా పండిస్తావు అరే ఎక్కడ భయాన్ని अरे विजय में गरम बड़ा गुडी गरम अरे खाता की तात अरे बोठा की मतलब दूसरे जगह रहना नहीं खलबड़ ना रही दुकान की गुडी गरम चल रहा बेटा అరే బాంచట్టి అరే నువ్వు ముందుకు రా అరే ముందుకు రా
సరే నీకు కళ్ళు విరిగితే కింద కర్ర ఉంటుంది కొట్టుకో. ఏంటది? అదే పెద్ద మొక్కం తోడ మొక్కం సెంటర్ కాలు కూర్చుంటారు ఉంది కొట్టుకో. అదా సాయిబా చిన్నగా పని. సరే ఎక్కరా నువ్వు ముందుకు రా. సరే ముందుకు రారా. ఏంటది? సరే కణాలు వేసిపోతుంది ముందుకు సరుకు బరువు ఎక్కువ చల్రా అరే నువ్వు ముందుకు రా. నీకు కళ్ళు తిరిగితే కింద కర్ర ఉంది కొట్టుకో. ఏం లేదు చెంప మౌలితే. సరే పోలుగా రారా. అచ్చా నా కళ్ళు తిరిగి జాగ్రత్త పని చూపిస్తా. సరే సరే కూర్చోరా భయ.